90 క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు పర్మనెంట్ టిష్యూస్ ఇన్ డిఫరెన్షియేషన్? సో డిఫరెన్షియేషన్లో ఏమవుతుంది అంటున్నాడు. సెల్స్ లూజ్ ద ఎబిలిటీ టు డివైడ్ అండ్ అటైన్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఆర్ ఫంక్షన్. సో డిఫరెన్షియేషన్, విభాజ్య కణాలు ఒక దశకు వచ్చాక విభజన చెందడం ఆపివేస్తాయి. ఆ తర్వాత ఒక స్థిరమైన విభజన చెందడం ఆపేసిన తర్వాత ఏమవుతుంది? స్థిరమైన ఆకారాన్ని సంపాదించుకొని ఒక ప్రత్యేకమైన పనికి, ఉదాహరణకు రక్షణ కోసం కానీ రవాణా కోసం కానీ అంకితమైపోతాయి. వాటిని పర్మనెంట్ టిష్యూస్ అని అనడము జరుగుతుంది. 91. విచ్ టిష్యూ హెల్ప్స్ ఇన్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్? ఫుడ్ మరియు వాటర్కి ఏది స్టోర్ చేస్తుంది అంటున్నాడు. ఆన్సర్ పారెంకైమా అనేది. సో మొక్కలలో ఆహారాన్ని నీటిలో భద్రపరచడము, స్టోరేజ్ చేయడానికి ఉపయోగపడే కణజాలం ఏది అంటే పారెంకైమా, తెలుగులో మృదు కణజాలము. 92 క్వశ్చన్. విచ్ టిష్యూ హ్యాస్ సెల్ వాల్స్ థిక్కెండ్ ఎట్ ద కార్నర్స్ లోపల ఏది బలంగా ఉండడం జరుగుతుంది సో అని అడుగుతున్నాడు. సో ఎందులో ఆన్సరు కోలెన్ కైమా అంటాం. కోలెన్ కైమా. సో ఇది ఏమవుతుందట, గోడలు వాటి మూలల్లో మాత్రమే మందంగా ఉంటాయి అని అంటే ఏది? కోలెన్ కైమా, స్థూలకోణ కలజాలము. ఇక తెలుగు పదం కంటే ఇంగ్లీష్ పదమే ఈజీ. కోలెన్ కైమా అని గుర్తుపెట్టుకోండి.